నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరం చిగురు టాకులా వణికిపోయింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు తెగి రోడ్ల మీద పడ్డాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. చిట్టినగర్లో ఆటోపై విద్యుత్ వైర్లు పడటంతో హోంగార్డ్ జానీ మృతి చెందాడు. నగరంలో అనేక ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. ప్రస్తుతం విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించే చేసే పనిలో ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడ నగరంలో ఈదురు గాలులు అదేవిధంగా భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి సమయంలో ఈదురు గాలులు బలంగా సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయటంతో నగరంలోని అనేక చోట్ల కరెంటు స్తంభాలు సైతం విరిగిపోయిన పరిస్థితి. అదేవిధంగా కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయమైన పరిస్థితి. ప్రస్తుతం మనం విజయవాడ భవానీపురంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి దగ్గర ఉన్నాం. అక్కడ చూడొచ్చు నిన్న రాత్రి ఈదురుగాలుల తాకిడి ఎంత బలంగా ఉందనేది స్పష్టంగా మనకి తెలుస్తా ఉంది. విద్యుత్ స్తంభం కూడా రెండుగా విరిగిపోయిన పరిస్థితి. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు కూడా తెగి రోడ్డు మీద పడిన పరిస్థితి కూడా ఉంది, మనకు కనబడతా ఉన్నాయి. మొత్తం విద్యుత్ సరఫరా కూడా నిన్న రాత్రి నుంచి కూడా నిలిపివేసిన పరిస్థితి నగరంలోని పలు ప్రాంతాల్లో స్పష్టంగా కూడా కనపడిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల చెట్లు కూడా విరిగిపడిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా విద్యుత్ వైర్లు ఎక్కువ చోట్ల తెగిపడిన నేపథ్యంలో ఒక హోంగార్డ్ జానీ అనే హోంగార్డ్ కూడా నిన్న రాత్రి కరెంటు వైర్ల వల్ల విద్యుత్ షాక్కు గురయ్యి చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఇతను హోంగార్డ్గా జానీ పనిచేస్తా ఉన్నాడు. నిన్న బక్రీద్ పండుగ కావడంతో సెలవు తీసుకొని భార్యతో పాటు ఆటోలో వెళ్తుండగా కొత్తపేట పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున వర్షపు నీళ్లలో ఆటో కూడా మునిగిపోవటం, అదే సమయంలో ఈదురుగాలుల తాకిడికి స్థానికంగా ఉన్నటువంటి విద్యుత్ వైర్లన్నీ కూడా తెగి ఆటో మీద పడటం, ఆటో కూడా కదలని పరిస్థితుల నేపథ్యంలో అతను ఆటోని నెట్టే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే అతను మృతి చెందిన పరిస్థితి. నగరంలోని అనేక ప్రాంతాలు నిన్న రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో ఉన్న పరిస్థితి. ప్రధానంగా ఉన్నటువంటి అటు కేబుల్స్ కూడా అనేక కేబుల్స్ కూడా తెగిపడిన నేపథ్యంలో ప్రస్తుతం విద్యుత్ శాఖ సిబ్బంది కానీ అధికారులు కానీ విద్యుత్ సరఫరాను పునరుద్ధరణ చేసే పనిలో ఉన్నారు. చూడొచ్చు హైటెన్షన్ వైర్లు కూడా తెగిపడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరికి ఏమి కాకుండా ఉండటానికి విద్యుత్ సరఫరాను నగరంలోని అనేక ప్రాంతాల్లో నిలిపివేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున భారీ వర్షం ఈదురుగాలుల తాకిడి పెద్ద ఎత్తున రావడంతో వాటి బారి నుంచి నగరవాసుల్ని కాపాడేందుకైతే విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఈదురుగాలుల తాకిడి ఏ విధంగా ఉందనేది మనకి విద్యుత్ స్తంభం పరిస్థితిని చూస్తే మనకి అర్థమవుతోంది. పూర్తి స్థాయిలో ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. విద్యుత్ సరఫరాను కూడా పునరుద్ధరణ చేయడానికి అధికారులు